హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విను స్వీట్ హోమ్. మీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నేను సేమియా కేసరి చేస్తున్నాను. దానికి కావాల్సిన డ్రై ఫ్రూట్స్, సేమియా, ఇంకేంటంటే నెయ్యి. ఇంకా నేను పాల్లో కుంకుమ పువ్వు నానబెట్టి పెట్టుకున్నానండి. ఇది ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొందరు ఫుడ్ కలర్ కూడా వేసుకుంటారు. నేను ఇక్కడ కుంకుమ పువ్వు వేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఏంటంటే ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు కొద్దిగా అంటే నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్ నెయ్యి వాడుతున్నాను. ఇది వేసుకొని ఇది కొద్దిగా కరిగేంత వరకు వెయిట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో డ్రై ఫ్రూట్స్ని వేసుకొని మనం ఇప్పుడు ఫ్రై చేసుకోవాలండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఏంటంటే కాజు, బాదాం వేసుకుంటున్నాను. ఇవి వేసుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయ్యావు కదండి, ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో నేను సేమియా వేసి ఫ్రై చేసుకుంటున్నాను. నేను ఇక్కడ 2 కప్స్ సేమియా తీసుకున్నానండి. 2 కప్స్ సేమియాకి 1 కప్ షుగర్ పడుతుంది. మీరు క్వాంటిటీ పెంచుకుంటే షుగర్ని కూడా అలా పెంచుకోవాలి. ఇప్పుడు నేను దీంట్లో 2 కప్స్ సేమియా వేసుకుంటున్నాను. ఇది వేసుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే ఇది మాడిపోతుంది అన్నమాట. సేమియా ఇప్పుడు ఫ్రై అయిపోయిందండి. దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఇదే ప్యాన్లో అనమాట 2 కప్స్ నేను సేమియా తీసుకున్నాను కదా, దానికి 4 కప్స్ వాటర్ వేసి మనం చక్కగా బాయిల్ చేసుకోవాలి. అంటే దీంట్లో లైట్గా చిటికెడు అనమాట ఏంటంటే నేను సాల్ట్ యాడ్ చేశాను. స్వీట్లో ఎప్పుడైనా కొద్దిగా లైట్గా మనం సాల్ట్ యాడ్ చేసామనుకోండి, మంచి టేస్ట్ వస్తుంది. దీంట్లో నేను కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు బాయిల్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం సేమియాని దీంట్లో యాడ్ చేసి బాగా కుక్ చేసుకోవాలి. అది దగ్గర పడేంత వరకు మనం కలుపుతూనే ఉండాలన్నమాట. ఇది కొద్దిగా దగ్గర పడింది అనుకోండి, అప్పుడు మనం షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇది అంటే సేమియా చక్కగా ఉడకాలండి, అప్పుడే మనకి టేస్ట్ బాగా వస్తుందన్నమాట. నేను ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఇలాచీని యాడ్ చేస్తున్నాను. దీనివల్ల ఫ్లేవర్ బాగుంటుంది. ఇది కూడా వేసి చక్కగా కలుపుకున్న తర్వాత
ఇది ఇంకా కొద్దిగా దగ్గర పడిన తర్వాత అప్పుడు మనం షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇది బాగా కుక్ అవ్వాలండి. చూడండి ఇప్పుడు కొద్దిగా దగ్గర పడుతుంది, ఇది చిక్కబడుతుంది అనమాట. ఇది చల్లగా అయిపోతే చిక్కబడిపోతుందండి. ఇప్పుడు ఇది బాగా కుక్ అవ్వాలి. ఇప్పుడు దీంట్లో మనం ఏంటంటే షుగర్ని యాడ్ చేసుకోవాలి. నేను 1 కప్ షుగర్ని యాడ్ చేస్తున్నాను. ఇది ఇప్పుడు చక్కగా కలుపుకొని, అంటే షుగర్ బాగా మెల్ట్ అయ్యేంత వరకు, దాంట్లో కలిసిపోయేంత వరకు కలుపుకొని, ఇప్పుడు నేను చెప్పాను కదండి మీకు, నేను పాలల్లో కుంకుమ పువ్వు నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు అది కూడా దీంట్లో ఇప్పుడు కాసేపు అయిన తర్వాత నేను వేసేస్తాను అనమాట. ఇది దగ్గర పడింది కదా, చూడండి మంచి కలర్ వస్తుంది, అంటే బాగా కుక్ అయింది, నెయ్యి అంతా పైకి వస్తుంది అనమాట. ఇలా చూసారా, ఇలా వస్తుంది, కలర్ బాగుంది కదా. ఇది ఎప్పుడైనా ఫెస్టివల్ టైంలోనే చేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా సింపుల్ ప్రొసీజర్ అనమాట. ఇప్పుడు దీంట్లో నేను నానబెట్టి పెట్టుకున్న పాలల్లో కుంకుమ పువ్వు ఇప్పుడు దీంట్లో వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలండి. ఇవి చక్కగా కలుపుకోవాలన్నమాట. చాలామంది ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేస్తారు. నేను ఇక్కడ కుంకుమ పువ్వుని యాడ్ చేస్తున్నాను. దానివల్ల ఇంకా కలర్ చాలా బ్రైట్గా ఉంటుంది. అది నాకు ఇష్టం ఉండదు, అందుకే నేను కుంకుమ పువ్వుని యాడ్ చేస్తున్నాను. ఇది ఇప్పుడు చక్కగా దగ్గర అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇది కుక్ అయింది కదా, దీంట్లో ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేస్తున్నాను. ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఇవి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇది ఇప్పుడు వేసి చక్కగా కలుపుకుంటే మనకిప్పుడు సేమియా కేసరి రెడీ అండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కాసేపు ఉంచామనుకోండి, దగ్గర పడిపోతుంది, చిక్కగా అయిపోతుంది. నేను అది కూడా చూపిస్తాను, ఆ క్లిప్ కూడా చూడండి. ఇలా రెడీ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను ప్రసాదం కూడా పెట్టాను, పూజ అయిపోయిందండి. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్.